రాక్షసుడిని చంపడానికి మార్గం వెతికే వరకు నేను ప్రశాంతంగా కూర్చోలేను రిషి. మరి నువ్వు రాఖీకి ఒక మంచి అన్నగా నిలబడతావు కదా రిషి? చెప్పు రిషి, ఒక మంచి అన్నవని నిరూపించుకొని చెల్లెలకి న్యాయం చెయ్యి. నేను నా చెల్లెలకి మంచి అన్నగా ఉంటాను. నా చెల్లెలు ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసుడిని చంపేంత వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. నేను కాదు రిషి, మనం. ఈ పిచ్చి దాన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? వెంటనే ఎవరైనా దీన్ని మెడబట్టుకుని బయటికి గెంటేయండి. వదలండి అయ్యగారు, ఈ కుటుంబాన్ని మన ఊరికి తీసుకురావద్దని చెప్పాను నేను. అలా చెప్పిన రోజు కూడా నన్ను ఇంట్లోంచి ఇలాగే బయటకు గెంటేశారు మీరు. ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చెయ్యనివ్వకండి అని మిమ్మల్ని హెచ్చరించిన రోజు కూడా నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేశారు మీరు. నేను మీతో చెప్పాను కదా, గుర్తుందా లేక మర్చిపోయారా? అయ్యగారు, మళ్ళీ ఆ పాత కథని మీరు ఆహ్వానిస్తున్నారు. బయట వాళ్ళని మన ఊరికి పిలిపించి ఇక్కడ పెళ్లి జరిపిస్తున్నారు. మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఇప్పటికీ వాస్తవం ఇక్కడే ఉందని మీకు తెలుసు. వదలండి, వదలండి. గుర్తుంచుకోండి, గతం ఎప్పటికీ ముగిసిపోదు. మనం మర్చిపోయినా చావు మన బలి కోరుతుంది. మనిషి ముందుకు వెళ్తుంటాడు కదా, తను వేసే అడుగులు చేసే పనులు తను ఎటు వెళ్తున్నాడో తెలియజేస్తాయి. నేను మీతో చెప్పానుగా. మీకు తెలుసు కదా అయ్యగారు, మీకు తెలుసు ఈ ఊళ్ళో అడుగు పెట్టడం అంటే ధర్మం, జీవితం, జన్మ అన్ని నాశనం అవుతాయి అయ్యగారు. ఈ ఊళ్ళో ఎవరు బ్రతికి ఉండలేరు, బతకలేరు, ఎవ్వరు నివసించలేరు. అంత నాశనం అవుతాయి అయ్యగారు, అన్ని నాశనమైపోతాయి. నేను మీకు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. నా మాట వినకపోవడం వల్ల జరిగిన దారుణం చూశారు కదా. మీ పట్నం వాళ్ళు ఏమనుకుంటారు? పట్నం నుంచి వచ్చాం, బాగా డబ్బు సంపాదించి తీసుకొచ్చాం, ఈ ఊరిని కొనేయచ్చు అనా? ఈ ఊళ్ళో శాంతి, సుఖం అన్నీ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారా? లేదో. అతను బ్రహ్మరాక్షసుడు. ఓ బ్రహ్మరాక్షసుడు అమ్ముడుపోయేవాడు కాదు, ప్రాణానికి ప్రాణం తీసుకుని పగ తీర్చుకుంటాడు. అతను ఎంతటి మనిషినైనా ఎండిన కొమ్మలాగా అలవోకగా ఎత్తి పడేస్తాడు. దానికి పరిణామం చూడండి. ఇక్కడున్న మీ కూతురు శవం. చూడండి, మీ అబ్బాయి శవాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇంత తొందరగా ఓటమిని యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు నీ చెల్లెలకి న్యాయం చేయాలని అనుకోవట్లేదా? ఏమైంది? తనకి న్యాయం చేయవా? డామ్ ఇట్, తన్ని చెల్లెలు రిషి. ఆ రాక్షసుడు నీ చెల్లెలు ప్రాణాలు తీసుకున్నాడు. నువ్వు ఆ హంతకుడిని ఏం చేయకుండా వదిలేస్తావా? నువ్వు వెళ్ళాలి కదా. సరే వెళ్ళు, నేను మాత్రం ఇక్కడ నుంచి రాను. గట్టిగా మాట్లాడి నా ప్లాన్ని పాడు చేయకు. నేను మామ్కి వస్తానని చెప్పాను అంతే. ఆవిడెంత ఎమోషనల్గా సాడ్గా ఉన్నారు నువ్వు చూసావుగా. పైగా నా మీద చాలా కోపంగా ఉన్నారు ఆవిడ. కొంచెం నా పరిస్థితిని అర్థం చేసుకో. మీ మామ్ నిన్ను ఎమోషన్తో కాదు. ఇప్పుడు ఆ బంగ్లాకి వెళ్ళలేమని నేను ఒప్పుకుంటాను, కానీ తర్వాత వేరే ప్లాన్ వేస్తాను. ఆ బంగ్లాకి నేను తప్పకుండా వెళ్తాను. తను నా చెల్లెల్ని ఎవరు చంపారో అతన్ని వెతికి రాఖీకి న్యాయం చేస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా నా మాట నిలుపుకుంటాను. రాక్షసుని ఎలా అయినా పట్టుకొని తీరుతాను, ఏం జరిగినా సరే. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకే? రిషబ్, ఆమో, ఏం జరిగినా సరే ఆ హవేలీలో పడున్న అమ్మాయి ఫోటోని ఎలాగైనా నేను రిషికి చూపించాలి. నా మనసు ఎందుకు ఇలా చెప్తుంది? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి హంతకుడికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని, అది మిమ్మల్ని హంతకుడి దగ్గర తీసుకెళ్తుందని. ఆ హంతకుడు మా ముందుకు వచ్చే వరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేమో. పైగా ఇప్పుడైతే అస్సలు వెళ్ళడానికి వీల్లేదు.
సారీ, నా ధ్యాస ఎక్కడుందో ఏంటో. ఒక చోటికి వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంకో చోటికి వెళ్తున్నాను. రిషబ్, మనం కార్లో వెళ్తున్నాం. ఒక కార్ నువ్వు డ్రైవ్ చేయాలి, ఓకే? డాడ్, నేను చాలా ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్లో ట్రైన్ టికెట్స్ దొరకలేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు, సో మనం ఫ్లైట్లో వెళ్ళాం. సో కార్లోనే వెళ్ళాలి. ఈ చంద్రముఖి మాయమైపోయిందంటే మేము కూడా మా ప్యాకింగ్ చేసుకున్నాం. ఏమైంది? అయ్యో, పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. ఏం జరుగుతుంది? ఎందుకు నవ్వుతున్నావు? ఇదేమన్నా జోక్ చేసే టైమా? అనిల్, ఏంటి ఇదంతా? అనిల్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఆ లోటస్ గార్డెన్ తీసి ఎవరైనా మిమ్మల్ని చూస్తే అందరూ నవ్వుతారు. ప్లీజ్ అనిల్. అంకుల్, అన్ని లోటస్ ఫ్లవర్స్ ఎందుకు? బ్రహ్మరాక్షసుడి గురించి ట్రైన్లో ఏం చెప్పారో మీకు గుర్తుంది కదా? అంకుల్, మాకు తెలుసు మీకు ఆ రాక్షసుడు, ఐ మీన్ మీకు అతని గురించి. అంకుల్ అంతా ఓకే, కానీ అన్ని కమలాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐ మీన్, ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఒక కమలం కనిపిస్తే 10 అడుగులు వెనక్కి వేస్తాడు. ఇన్నుంటే ఎంత దూరం పారిపోతాడో ఆలోచించు. ఇవి కమలాలు కాదు, ఆయుధాలు. వాడు కమలానికి ఎంత భయపడతాడో తెలుసు కదా. అయినా ఈరోజు ఇవి పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలుసు ఆ రాక్షసుడు మన మధ్యలోనే ఉన్నాడు. అతను ఇక్కడే ఉన్నాడు, ఈ ఇంట్లోనే ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తిలో ఉన్నాడు. కానీ అంకుల్, మనకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఆ రాక్షసుడు మన మధ్యలో, మన ఫ్యామిలీ. రిలాక్స్ అంకుల్, మీరు ఎందుకంత భయపడుతున్నారు? మనం ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా. మనం కేవలం మనం మాత్రమే, పనివాళ్ళు రావడం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మరాక్షసుడు ఒకవేళ పనివాళ్లలో ఉన్నాడేమో. అలా జరిగితే ఇక్కడ మిగిలిన మన కుటుంబ సభ్యులు అనవసరంగా పనివాళ్ల చేతిలో చావాల్సి వస్తుంది. అందుకే నేను ఉన్న పనివాళ్ళందరినీ ఒక రూమ్లో బంధించి ఆ రూమ్కి తాళం వేశాను. మనకిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. ఇక వెళ్దాం పదండి. లేదు, ఆ బ్రహ్మరాక్షసుడిని చంపిన వ్యక్తి ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిని అందరూ అనుకుంటారు. ఆ బ్రహ్మరాక్షసుడు ఆ అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఆ రాక్షసుడికి తన మీద చాలా నమ్మకం ఉండేదట. కానీ ఆ అమ్మాయి అతని నమ్మకాన్ని వమ్ము చేసింది. అంటే దీని అర్థం ఆ బ్రహ్మరాక్షసుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా ఆవహించగలుగుతాడా? అతను కేవలం తను చంపిన మనుషుల్లోకి మాత్రమే రాగలుగుతాడు. ఆ రాక్షసుడు ఆ శరీరంలో మళ్ళీ స్వయంగా ఇంకొకరిని చంపే వరకు ఉంటాడు. అంటే దీని అర్థం ఇక్కడున్న వాళ్ళల్లో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన మనిషే బ్రహ్మరాక్షసుడు. ఓ మై గాడ్, అతను ఎవరి లోపల ఉన్నాడు? ఒక్క నిమిషం. వేద్, నీకు తన గురించి బాగా తెలుసు కదా. ఒకవేళ అతను నీ లోపల ఉన్నాడేమో. ఓఫో అంకుల్, ట్రైన్లో మనం ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ విషయం మీరే చెప్పారు. మీరే మర్చిపోయారా? అంకుల్, బ్రహ్మరాక్షసుడి గురించి మీకు చాలా విషయాలు తెలుసు కదా. ఒకవేళ మీలో... ఓ షట్ అప్. నేను ఎన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నానో చూసావు కదా. అతను నాలోకి వస్తాడా? ఈ ఇంట్లోకి వస్తాడా? యునో, ఎవరైతే రాఖీని చంపారో ఆ మనిషి ఖచ్చితంగా ఈ కుటుంబంలోని మనిషి. ఆ వ్యక్తి ఖచ్చితంగా మన ఇంట్లో వ్యక్తి. లేదంటే రాఖీ ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిందో అతనికి ఎలా తెలుసు? ఏ గుళ్ళో పెళ్లి చేసుకోబోతుందో అతనికి ఎలా తెలిసింది? ఆ వ్యక్తి మన మధ్యనే ఉన్నాడు. అతను ఇక్కడ వ్యక్తి. అదెవరో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ చంద్రముఖి ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదా. నేను వెళ్ళి సామాన్ కారులో పెడతాను. సరే పదండి, మనం వెళ్దాం. నేను నవవధువుగా అలంకరించుకోవటం వల్ల పాపం సంహరించబడుతుందంటే, రాఖీ ఆత్మకి శాంతి లభిస్తుందంటే, నా ఫ్రెండ్ ఇంకా నీ చెల్లెల్ని చంపిన హంతకుడు నాశనం అవుతాడంటే నేను నవవధువుగా అలంకరించుకుంటాను. చెప్పు రిషి, నీకిష్టమేనా? ఈ నవవధువు అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా చెయ్యి పట్టుకుంటావా? ఈ ఊరి దురదృష్టాన్ని మారుస్తావా? ఆ రాక్షసుని సర్వనాశనం చేస్తావా?